చాలా మందికి సివిల్ సర్వీస్ అంటే ఒక పెద్ద ఎగ్జామ్. దానికి పెద్ద పెద్ద వీరులు సూర్యులు వస్తుంటారు, వాళ్ళు మాత్రమే దాన్ని జయిస్తారు, వాళ్ళు మాత్రమే చేయగలరు అనేది ఉంటుంది. నాకు కూడా మీ ఏజ్లో ఉండేది. వెన్ ఐఎమ్ 21 I started my 2021 I started my preparation. In my first attempt I passed civil service examination. పాస్ అయిన తర్వాత ఇంతేనా అనిపించింది. ఇన్ఫాక్ట్ నాకు కండక్ట్ చేసిన మెడికల్ ఎగ్జామ్ సివిల్స్ ఎగ్జామ్ కన్నా టఫ్ అనిపించింది. నాకు చాలా ఎక్కువ కష్టం పెట్టారు నన్ను. అందుకనబ్బా ఆ ఎగ్జామ్ అసలు ఈజీ, మెడికల్ ఎగ్జామ్ కష్టం అనిపించింది. సివిల్స్ ఎగ్జామ్ ఎంతమంది ఎగ్జామ్ కష్టం అని ఫీల్ అవుతున్నారు? హౌ మెనీ ఆఫ్ యూ బిలీవ్ దట్ ఎగ్జామ్ ఈజ్ వెరీ వెరీ టఫ్? నేను హ్యాండిల్ చేస్తానా లేదా అని సెల్ఫ్ డౌట్. ప్రిపరేషన్ మొత్తం డౌట్ వస్తానే ఉంటుంది. త్రూ అవుట్ యువర్ ప్రిపరేషన్ మీకు ఆ డౌట్ వస్తుంది అనమాట. ఎగ్జామ్ కష్టం కదా, మన వల్ల అవుతుందా, మన వల్ల అసలు ఛాన్స్ ఉందా అని. అయితే మీకు 2 టిపికల్ ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఎగ్జామ్లో చాలా మంది అడుగుతారు, ఎలా కష్టపడాలి ఎగ్జామ్కి అని, హార్డ్ వర్క్ చేయాలా అని. నేను హార్డ్ వర్క్ చేయాలా అని నేను కూడా చాలా మంది అడిగినప్పుడు ఏం చేయాలని టీవీ ఛానల్స్ వాళ్ళందరూ హార్డ్ వర్క్ అంటాను. కానీ అది డూపు. ఎగ్జామ్లో స్మార్ట్ వర్క్. దిస్ ఎగ్జామ్ నీడ్స్ స్మార్ట్ వర్క్, నాట్ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేస్తూ పోతే ప్రొఫెసర్లు అవుతారు, స్మార్ట్ వర్క్ చేస్తూ పోతే సివిల్ సర్వెంట్స్ అవుతారు. ఓకే, సో మీరు హార్డ్ వర్క్ చేస్తే మీరు ఏమవుతారు? సబ్జెక్ట్ ప్రొఫెసర్లు అవుతారు. స్మార్ట్ వర్క్ చేస్తే సివిల్ సర్వెంట్స్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ప్రతి రిజల్ట్స్ చూస్తుంటారు. 2 years ప్రిపేర్ అయిన వాళ్ళు, 3 years ప్రిపేర్ అయిన వాళ్ళు, 1 year ప్రిపేర్ అయిన వాళ్ళు సివిల్స్ పాస్ అవటం చూసారా? సో లాస్ట్ 4-5 years నుంచి సివిల్స్ పాస్ అయిన వాళ్ళలో మీకు ఫేవరెట్ వాళ్ళ పేర్లు 3 చెప్పండి. ఓకే, అన్ని ఛాన్స్ నీకే కాదు, మీరు చెప్పండి. అక్షయ్ కుమార్ IPS. How many of you know Akshay Kumar IPS? How many of you don't know him? So most of you know Akshay Kumar IPS. ఓకే, ఎవరికైతే తెలీదో వాళ్ళు ఒకసారి గూగుల్లో కొట్టించుకోండి, పేజ్ చూసించండి మీ దగ్గర ఫోన్ ఉంటే. అక్షయ్ కుమార్ IPS ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నాడు తెలుసా? ఛత్తీస్గఢ్ క్యాడర్ IPS. అండ్ అక్షయ్ కుమార్ IPS 2017 ఎగ్జామ్ 18 రిజల్ట్. అండ్ హీఈస్ ద యంగెస్ట్ SP ఇన్ ఛత్తీస్గఢ్. ఆల్రెడీ ఒక పోస్టింగ్ అయిపోయింది, 2వ పోస్టింగ్ లో కూడా SPగా లాస్ట్ మంత్ జాయిన్ అయ్యాడు అనమాట. ఓకే, సో హీఈస్ ద రెవల్యూషన్ ఇన్ సివిల్ సర్వీసెస్. సో మీరు చెప్పారు కూడా పేరు గురించి, అబ్బాయి గురించి ఒకటి చెప్తాను. వాళ్ళ ఫాదర్ ఒక కానిస్టేబుల్ వరంగల్లో. చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చెప్పేవాళ్ళంట పోలీస్ IPS ఆఫీసుల గురించి. కానీ చిన్నప్పుడు అనిపించింది IPS అవుదామని. 22 years అప్పుడు నా దగ్గరకు వచ్చాడు. ఏమవుతావు అంటే IPS. నేను అన్నా నీకు IAS బాగుంటుంది, లేదు IPS అన్నాను. సరే, ఫిలిమ్స్ పాస్ అయ్యి మెయిన్స్ అప్పుడు DAF అని ఒకటి ఉంటుంది, డీటెయిల్ అప్లికేషన్ ఫామ్ అని. DAFలో తను తెలంగాణ, ఎవరైనా ఎవరి స్టేట్ వాళ్ళు ఫస్ట్ పెట్టుకుంటారు. వరంగల్ కదా, తెలంగాణ ఫస్ట్ పెట్టుకుంటాడు ఆబ్వియస్లా. నేను అసలు తను చెప్పలా, 2-3 సార్లు అన్నాడు నేను ఛత్తీస్గఢ్ పెడతా అని. జోక్గా అంటున్నాడులే అనుకున్నా. DAF ఒకసారి ఫిల్ చేసి సబ్మిట్ చేశాక ఫ్రీజ్ అయిపోద్ది. ఆ స్క్రీన్ షాట్ పెట్టాడు నాకు, నిజంగానే ఛత్తీస్గఢ్ పెట్టాడు. తన తర్వాత ర్యాంక్ వచ్చినప్పుడు తెలంగాణ ఇచ్చారు, తనకి మాత్రం ఛత్తీస్గఢ్ ఇచ్చారు. తనది అబ్బాయికి వెళ్ళిపోయింది రోస్టర్లో. సో హీఈస్ నౌ ఛత్తీస్గఢ్లో. ఎందుకు ఛత్తీస్గఢ్ అని తెలుసా? అక్కడ నా అవసరం ఉంది, ఇక్కడ కన్నా ఎక్కువ. అక్కడ నక్సలైట్లు ఉంటారు, వాళ్ళతో నిజంగానే చేస్తున్నాడు, రాత్రి పగలు పని చేస్తున్నాడు. దిస్ ఇస్ స్టోరీ ఆఫ్ అక్షయ్ కుమార్ IPS. You want to see him? Okay. సో అక్షయ్ కుమార్ IPS. సరే, ఇంకొక IPS IAS ఆఫీసర్ పేరు చెప్పండి. కృష్ణతేజ IAS. ఇది ఎంత పాత వాళ్ళ పేరు చెప్తున్నారు, కొత్త వాళ్ళ పేరు చెప్పట్లేదు. ఏ ర్యాంకర్స్ ఒకళ్ళ పేరు చెప్పండి. ఉమాహారతి, ఇంకా పవన్, ఇంకా ఆశ్రిత్. బాగానే గుర్తుపెట్టుకున్నారు. సో కమింగ్ బ్యాక్, సరే ఆశ్రిత్ స్టోరీకి వద్దాం. లాస్ట్ ఇయర్ మీలానే ఉండేవాడు. ఇట్స్ లైక్ వెరీ స్మాల్, యంగ్, చాలా యంగ్. 2000 June 5th బర్త్డే. 2000 సంవత్సరం June 5th ఫిలిమ్స్ తనకు పాస్ అయిన తనేనా అనుకున్నాడంట. మెయిన్స్ ఏదో చిన్నపిల్లవాళ్ళు ఊరికే రాస్తున్నాడు, పాస్ కూడా నేను కూడా అనుకున్నా. అయిపోయాడు. ఇంటర్వ్యూ కూడా అంతే. ఇంటర్వ్యూలో తనకి ఆల్ ఇండియాలో 2nd మార్క్ 206. ఓకే, నమ్ముతారా?
ఢిల్లీ ఎందుకు 1 month ముందు వచ్చామంటే నేను మాక్ ఇంటర్వ్యూలు ఇద్దామని వచ్చాను. అసలు మాక్ ఇంటర్వ్యూస్ ఇచ్చి వచ్చానని ఎవరు ధైర్యంగా చెప్పరు అనమాట. సో అట్లా చెప్పేవాళ్ళు కూడా యూపీఎస్సీ యాక్సెప్ట్ చేస్తుంది. అంటే యూపీఎస్సీ వాంట్స్ హానెస్ట్ గా మనసులో ఉన్న మాట బయటికి చెప్పేవాళ్ళు, అబద్ధాలు చెప్పని వాళ్ళు, హిపోక్రసీ లేని వాళ్ళు యూపీఎస్సీకి కావాలన్నమాట. సో ఇట్లా చిన్న వయసులో అక్షయ్ కూడా ఫస్ట్ అటెంప్ట్, ఆశ్రిత్ ఫస్ట్ అటెంప్ట్, చిన్న వయసులో కూడా సివిల్ సర్వీసెస్ లో మంచి ర్యాంక్ సాధించిన వాళ్ళు ఉన్నారు. నాట్ దట్ వెటరన్స్ చేస్తారు, వెటరన్స్ కూడా ఉంటారు, 2 రకాల వాళ్ళు ఉంటారు అనమాట. సో కమింగ్ బ్యాక్, మీకు ఎగ్జామ్ అనేది స్మార్ట్ వర్క్ అనేది నాకెట్లా తెలిసిందంటే లాస్ట్ నా 20 ఏళ్ల సివిల్ సర్వీసెస్ జర్నీలో ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళని చాలా దగ్గరగా చూడటం, ఎవరైతే చివరి దాకా వెళ్ళి పాస్ కాలేకపోయారో వాళ్ళని దగ్గరగా చూడటం వల్ల ఆ స్మార్ట్ వర్క్ అనే కాన్సెప్ట్ నాకు బాగా తెలుసు. హార్డ్ వర్క్ అనే మాట పక్కన పెట్టి ఏం వర్క్ చేస్తున్నావు ఎగ్జామ్ కంటే స్మార్ట్ వర్క్ అనే మాటని నమ్మండి. ఓకే, తర్వాత ఇప్పుడు చెప్తాను. ఎగ్జామ్లో 2 రకాల వాళ్ళు ఉంటారు. ఫస్ట్ టైప్ ఏంటంటే బాగా కంటెంట్ నేర్చుకుంటారు. నీ దగ్గర కంటెంట్ ఉందనుకో, 1 ఇయర్ కాకపోతే 1 ఇయర్ పాస్ అవుతావు. ఏదో 1 ఇయర్ దురదృష్టమో ఆ పేపర్ టైంలో నీ మైండ్ పని చేయలేదో అనుకుందాం, నెక్స్ట్ ఇయర్ అన్నా పాస్ అవుతావు. కంటెంట్ లేదనుకో 10 ఏళ్ళైనా ఇంతే ఉంటావు. కంటెంట్ లేకపోతే 10 years అయినా ఇంతే ఉంటావు. నీకు ఇక్కడ ఒక కథ చెప్తా, ట్రూగా జరిగింది, నా లైఫ్లో జరిగింది. నేను 2004లో సివిల్స్ రాశాను ఫస్ట్ అటెంప్ట్, 2005లో పాస్ అయ్యాను. తర్వాత నాకు 2 years సర్వీస్ ఇవ్వలేదు. 2007లో నేను సర్వీస్లో జాయిన్ అయ్యాను జనవరిలో. తర్వాత 5 years చెన్నైలో పనిచేశాను అనమాట. 2012లో హైదరాబాద్ వచ్చాను, ఇక్కడ ఏదో చేసేద్దామని. వచ్చిన తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ అశోక్ నగర్. ఫస్ట్ రాగానే ఇక్కడికి వచ్చి అందరు రోడ్ మీద అందరిని చూస్తూ పొద్దున సాయంత్రం దాకా కార్లో తిరుగుతూనే ఉన్నాను. నాకు ఒక కోరిక, అసలు ఏరియా అంటే అంత అటాచ్మెంట్ అనమాట. సో తిరుగుతుంటే కొంతమంది ఫెమిలియర్ ఫేసెస్, బాగా తెలిసిన ఫేసెస్ అశోక్ నగర్లో ఉన్నారు. వాళ్ళు ఎవరు తెలుసా, నేను 21 అప్పుడు అశోక్ నగర్లో ఉన్నప్పుడు ఇక్కడ పరిచయం అయిన వాళ్ళు. నేను 23 కల్లా 22 ఎండ్ కల్లా సివిల్స్ పాస్ అయ్యి వెళ్ళిపోయాక వాళ్ళు ఇంకా తర్వాత ఇంకా 5-6 ఏళ్ళు 10 ఏళ్ళు ఇక్కడే ఉన్నారని. అంటే అర్థం చేసుకోండి. సో 2 రకాల వాళ్ళు ఉంటారు, వస్తారు. దే కేమ్, దే సా అండ్ దే హ్యావ్ కాంక్వర్డ్. దే కేమ్, దే సాట్, దే ఆర్ సీయింగ్ అండ్ దే ఆర్ వాండరింగ్ ఇన్ అశోక్ నగర్. మీరు ఆ టైప్లో ఉండాలనుకుంటున్నారా, ఈ టైప్లో ఉండాలనుకున్నా డిసైడ్ చేసుకోండి. అలెగ్జాండర్ ద గ్రేట్, he came, he saw and he conquered. Okay, he came, he saw and he conquered. He came, he saw, he is seeing, he is still seeing, he is roaming, wandering. ఇలా ఉన్నవాళ్ళు కూడా 10 ఏళ్ళ నుంచి ఉన్నారు. సో 2 కేటగిరీలో ఇక్కడ ఉంటారనమాట. సో ఫస్ట్ కేటగిరీలో ఉండాలంటే ఏం చేయాలి, సెకండ్ కేటగిరీలో ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి, సెకండ్ కేటగిరీలో ఎక్కువ మంది ఉంటారు, అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి. యూ షుడ్ నో ఎట్ ద అవుట్ సెట్ ఇట్ సెల్ఫ్. అసలు తెలియాలి మీకు ఈ 2 కేటగిరీలో ఏంటి, ఏం జరుగుద్ది ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎగ్జామ్ సిలబస్ చాలా ఎక్కువగా అనిపిస్తుంది. సిలబస్ చూస్తే సబ్జెక్టులు, ప్రిలిమ్స్కి మెయిన్స్కి కామన్ ఉండే సబ్జెక్ట్ లిస్ట్ చెప్తాను. పాలిటీ, history, geography, economy. The first trait for an aspirant is to jot it down every point what teacher tells. Not only for aspirant, for civil servant also. ఇందాక స్మార్ట్ వర్క్ అనే మాట మీరు ఫస్ట్ నోట్స్ రాసుకుంటే ఏమైందంటే, మీరు ఆ నోట్స్ ఓపెన్ చేయగానే స్మార్ట్ వర్క్ అనే మాట గుర్తొచ్చేది, లేకపోతే 2 రోజులు గుర్తుంటుంది, 3 రోజులు మర్చిపోతారు. ఓకే, సో ఫస్ట్ పెద్ద అక్షరాలతో రాసుకోండి స్మార్ట్ వర్క్. ఫస్ట్ పాయింట్ ఏంటి, నేను చెప్పిన దానిలో సినాప్టికల్ పాయింట్ స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ ఎంత చేసినా కానీ స్మార్ట్నెస్ లేకపోతే అవుట్. ఫస్ట్ ఈజ్ స్మార్ట్ వర్క్ అంటే ఏంటో తర్వాత క్లాసెస్ లో చెప్పుకుంటూ వెళ్తాం, అది వేరే విషయం. ద ఫస్ట్ థింగ్ ఈజ్ స్మార్ట్ వర్క్. అండ్ ద సెకండ్ థింగ్, ఇంపార్టెంట్ పాయింట్, he came, he saw, he conquered. అలా వచ్చాడు, అలా చేసేసాడు, అలా వదిలేసి ఇంకా ర్యాంక్ తీసుకుని వెళ్ళిపోయాడు, అలా ఉండాలి. he came,
he saw, he conquered. అంతేగాని he came, he saw, he's seeing, sitting, writing the films again and again 10 times. Nonsense. That is a wastage of time. ఈ యంగ్ వయసులో 21 నుంచి 30 వరకు వయసు అంతా దీనిలోనే పెట్టేస్తే జీవితంలో సగం జీవితం ఇక్కడ అయిపోతుంది. తర్వాత ఇంకో 30 years ఉంటుంది లైఫ్ ప్రాపర్గా మీ దగ్గర. 2 years లో కంప్లీట్ చేసేది వెళ్ళేది వేరు, 10 years ఇదే ఫీల్డ్ లో సెటిల్మెంట్ కోసం ఈ ఫీల్డ్ ఏ ఫీల్డ్ లోనో వెయిట్ చేసేది వేరు. సో డోంట్ డూ దాట్. రావాలి, పని కానించుకోవాలి, వెళ్ళిపోవాలి. దట్ షుడ్ బి ద ప్రయారిటీ. ఇక్కడ కొత్త ఫ్రెండ్షిప్లు, ఇక్కడ సోది వ్యవహారాలు, ఇక్కడ నాన్ సెన్స్ ఏం పెట్టుకోరు. ఓకే, యూ హ్యావ్ కమ్ హియర్ ఫర్ ఎ పర్పస్, వర్క్ ఫర్ దాట్. ట్రాష్ ని బ్రెయిన్ లో పెట్టుకోదు. ఏ ట్రాష్ ని బ్రెయిన్ లో ఉంచుకోదు. క్లీన్ అప్ యువర్ బ్రెయిన్, మేక్ యువర్ బ్రెయిన్ యాజ్ అ ప్లెయిన్ స్లేట్. పాతది ఏదున్నా చూపిపోయింది, ఇంకేం కొత్తగా ఆలోచించొద్దు. నువ్వు వచ్చావు, వస్తే ఆ పని మాత్రమే ఉండు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పర్సనల్ ప్రాబ్లమ్, ఇఫ్ యూ కెన్ సాల్వ్ ఇట్. అదర్వైజ్ లీవ్ ద ప్రాబ్లమ్. బట్ డోంట్ క్యారీ ద ప్రాబ్లమ్, డోంట్ క్యారీ దట్ బ్యాగేజ్. బ్రెయిన్ లో ఏదో బ్యాగేజ్ పెట్టుకుని ఏదో ఆలోచిస్తూ ఇక్కడికి పనికి రాదు. తర్వాత బ్లేమ్ ఎవరిని చేయదు. ఓకే, బ్లేమ్ ఎవరిని చేయదు. సో పాత ఏదున్నా సరే. ఫస్ట్ థింగ్ సోషల్ మీడియా ఉండొద్దని చెప్పను, కానీ రిస్ట్రిక్టెడ్ యూస్. మీరు ఏదైనా ఉంచుకోండి, ఇన్స్టా ఉంచుకోండి, ఫేస్బుక్ ఉంచుకోండి, ఏదైనా ఉంచుకోండి. మినిమం వీలైనంత తక్కువ దాన్ని వాడండి. మెయింటైన్ ఏ లో ప్రొఫైల్ టిల్ యూ పాస్ దిస్ ఎగ్జామ్ ఇన్ ద సోషల్ మీడియా. చాలా లో ప్రొఫైల్లో మినిమం యూస్ చేస్తూ ఉండండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఫోన్ మితంగా వాడండి, ఫోన్ మాట్లాడండి. కానీ వేస్ట్ అనేది తెలియకుండా 2-3 hours పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఫోన్ మాట్లాడారు అనుకోండి, అయిపోయింది. ఇంకా ఎగ్జామ్ నెక్స్ట్ ఇయర్. సోషల్ మీడియా అడిక్షన్ ఇస్ అ సీరియస్ అడిక్షన్ అండ్ serious distraction for civil service examination. For that matter, any other competitive examination at this point of time. ఇక్కడ రకరకాల కార్పొరేట్ స్కూల్స్ లాగా, కార్పొరేట్ కాలేజ్ లాగా ఫోన్ లాక్కోము, అట్లాంటిది ఏం లేదు. ఈవెన్ యూ కెన్ క్యారీ ఫోన్ ఇన్ ద క్లాస్, బట్ కీప్ ఇన్ ద సైలెంట్ మోడ్. ఫోన్ క్లాస్ లో మాట్లాడటం చూడటం చేయొద్దు. బయట కూడా నా సజెషన్ ఏంటంటే రిస్ట్రిక్టెడ్ యూస్ తగ్గించండి. ఓకే, సో అది. తర్వాత హ్యావ్ ఏ టైం టేబుల్. నేను టైం టేబుల్ అన్నది కదా అని చెప్పి రిజిడ్గా ఒక టైం టేబుల్ వేసుకుని రోజు అదే స్ట్రక్చర్డ్ టైం టేబుల్ ఫాలో అవటం మనిషి వల్ల కూడా కాదు. సూర్యుడు రోజు ఒకటే టైంలో ఒకటేసారి ఉదయిస్తాడా? అంటే రోజు సంవత్సరం మొత్తం. ఈవెన్ నేచర్కే కొంచెం సేపు వర్షం చెప్పిన టైం పడుద్దా? నేచర్కే కొన్నిసార్లు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మనిషి నాకు అనుకున్నవా, మనకి కూడా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. మనం ఏం చేయాలి అంటే వీలైనంత వరకు డిస్ట్రాక్షన్స్ తగ్గించుకోవాలి. వీలైనంత వరకు ప్రాపర్ టైం టేబుల్ మెయింటైన్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యావ్ ఏ ప్రాపర్ స్లీప్ సైకిల్. స్లీప్ సైకిల్ అంటే రాత్రంతా చదవటం, పగలంతా నిద్రపోవటం, లేదా పగలంతా నిద్రపోవటం, రాత్రంతా చదవటం. ఓకే, అట్లా కాకుండా మీకు ఒక స్ట్రక్చర్ టైం టేబుల్ ఒకటి పెట్టుకోండి. నా టైం టేబుల్ చెప్తాను. ఏం చేసినా నైట్ 12 తర్వాత నేను పడుకుంటా. మార్నింగ్ 6:30 మ్యాక్సిమం. ఒకవేళ ఏమి నాకు ఇంకా ఆ రోజు మార్నింగ్ క్లాస్ లేకపోతే మ్యాక్సిమం 7, ఇంకా అంతే. సో నాకు ఒక టైం టేబుల్ ఉంటుంది స్లీప్కి. ఊరికే పగలో రాత్రి నిద్రపోను. హ్యావ్ ఏ ప్రాపర్ స్లీప్ టైం టేబుల్. ఇది టెస్ట్ మ్యాచ్ లాగా, వన్ డే మ్యాచ్ కాదు. మీరు ఇంజనీరింగ్ చదువుంటారు చాలా మంది. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ ఇంజనీర్స్ హియర్? సగం క్లాస్, 30 క్లాస్ ఇంజనీర్లే. ఓకే, మీ అందరి హ్యాబిట్ ఏంటంటే ఎగ్జామ్ టైంలో తెగ చదివేస్తారు, మిగతా టైంలో అంతా ఖాళీగా ఉంటారు ఇంజనీర్స్. ఐ రైట్? నిజంగా ఒప్పుకోండి, కరెక్టే కదా? కానీ సివిల్ సర్వీస్ అలా కాదు. ఇంజనీరింగ్ కాలేజ్లో ఏం చేస్తారు? వన్ డే బ్యాటింగ్ చేస్తారు. డిగ్రీ కాలేజెస్లో ఎగ్జామ్ ముందు రోజు బాగా చదివేస్తారు, అవునా? ఇప్పుడు అట్లా కాదు. ఇక్కడ ఇయర్ మొత్తం బాగా చదవాలి. ఇయర్ మొత్తం బాగా చదవాలంటే సస్టైన్డ్ హార్డ్ వర్క్, సస్టైన్డ్ ఎక్సలెన్స్ అండ్ సస్టైన్డ్ హార్డ్ వర్క్. అంటే హార్డ్ వర్క్ ని సస్టైన్డ్ గా చేయాలి. ఆ స్మార్ట్ వర్క్ ఏదైతే చేస్తే సస్టైన్డ్ గా ప్రతిరోజు ఉండాలి. ఓకే, సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫండా ఇన్ సివిల్స్ ప్రిపరేషన్.
బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటే ప్రాపర్ గా స్ట్రక్చర్డ్ ఉండాలి. అండ్ జనరల్ గా 2 రోజులు చదువుతాం, మళ్ళీ 2 రోజులు బ్రేక్ తీసుకుంటాం, లైట్ చదువుతాం, మళ్ళీ 2 రోజులు బాగా చదువుతాం. అది రాంగ్. ఈ ఫీల్డ్ అది నడవదు. ఈ ఫీల్డ్ ఒకేలా ఉండాలి. ఇన్ఫాక్ట్ నేను చెప్పాలంటే లాస్ట్ 20 years ఆఫ్ మై లైఫ్ ఈజ్ రొటీన్, మొనోటనస్, నథింగ్ న్యూ, ఓన్లీ సివిల్ సర్వీసెస్. ఒకటేలా ఉంటుంది నా లైఫ్, ఆల్మోస్ట్ ఒకటే. అది మీకు 2 years ఉంటే చాలు. ఈ లైఫ్ ఒకేలా ఉండాలి. ఒకరోజు ఫుల్ బయటకు వెళ్ళి ఎంజాయ్మెంట్, ఒకరోజు ఫుల్ స్లీప్, ఒకరోజు ఫుల్ స్టడీ, అలా ఉండకూడదు ఇక్కడ. ప్రాపర్ స్లీప్, ప్రాపర్ స్టడీ, ప్రాపర్ బ్రేక్. ఎప్పుడైనా సినిమా చూడొచ్చు, సినిమాలు అస్సలు చూడకూడదు, బయటకి అస్సలు వెళ్ళకూడదు, అలాగే కాదు, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ అన్ని కూడా ప్రాపర్గా, బ్యాలెన్స్డ్గా. ఇన్ఫాక్ట్ ఐ కెన్ యూజ్ ద వర్డ్ బ్యాలెన్స్డ్. లైఫ్ చాలా బ్యాలెన్స్డ్ ఉండాలి దీనిలో. అండ్ ఎక్కువ ఎమోషన్స్ ఉండకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఎమోషనల్, టూ మచ్ ఆఫ్ ఎమోషన్స్ ఆర్ బ్యాడ్ ఇన్ సివిల్ సర్వీసెస్. అర్థమైందా? జనరల్గా మనకు ఒక నెగిటివ్ ఎమోషన్ వచ్చింది అనుకోండి, వారం రోజులు ఏం పని చేయకుండా డిప్రెషన్ ఉండిపోతాం. ఇక్కడ వారం రోజులు డిప్రెషన్లో ఉంటే 2 నెలలు వెనక్కి వెళ్ళిపోతారు, 2 months అయిపోద్ది. ఇంకా అది మార్చిలో వచ్చిందంటే ప్రిలిమ్స్ పోతుంది, సెప్టెంబర్లో వస్తే మెయిన్స్ పోతుంది. ఎమోషన్స్ అండ్ డిప్రెషన్స్ ఆర్ డిజాస్టర్స్ ఇన్ సివిల్ సర్వీసెస్. ఏ ఎమోషన్ తీసుకోకండి, వచ్చిన మినిమం టు మినిమం. ఎమోషన్స్ అండ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఆర్ యాంటీథీటికల్. ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ నేను కూడా అంత, నాకు తప్పదు. నేను క్లాస్ చెప్పినప్పుడే మా నాన్న చనిపోయారు. సో దీస్ థింగ్స్ డూ హ్యాపెన్, మనకు జరుగుతూనే ఉంటాయి లైఫ్లో. దాన్ని ఏది తీసుకున్నా డిజాస్టర్ అవుతుంది. అర్థమవుతుందా? టూ మెనీ ఎమోషన్స్, టూ మచ్ ఆఫ్ అట్రాక్షన్, టూ మచ్ ఆఫ్ అడిక్షన్, అవి ఈ ఫీల్డ్లో ఉండకూడదు. సివిల్స్ పాస్ అయ్యేదాకా ఎమోషన్స్ని తగ్గించేసుకోండి. ఉంటాయి, రాగానే అర్థం చేసుకోండి. ఎమోషన్ రాగానే ఇది మనకు సరిపోదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్లో ఏదో ఇష్టం అవుతుంది, మీ ఫోన్లో కొంతమంది పెద్దోళ్ళు చెప్పేస్తారు, కొంతమంది ఏమో పిల్లల దాకా విషయం ఎందుకు అనుకుంటారు, కొంతమంది చెప్పేస్తారు. ఫోన్ రాగానే దాన్ని తీసేసుకుని ఇలా జరిగిందని క్లాస్ వింటుంటాం, ఒక పక్క అది ఆలోచిస్తూ ఉంటాం అనమాట. దానివల్ల ఏమవుతుంది, అవుట్, ఎనర్జీ మొత్తం అటువైపు వెళ్ళిపోతుంది. మీ ఎనర్జీ, మీ ఫోకస్ అంతా అటువైపు వెళ్ళిపోతుంది. సో ఎమోషన్ని ఫస్ట్ ప్రాపర్గా కంట్రోల్ పెట్టుకోండి. ఓకే, వాట్ ఎవర్ యూ కెనాట్ సాల్వ్, డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దట్. అండ్ టూ మెనీ పర్సనల్ అటాచ్మెంట్స్, టూ మచ్ ఆఫ్ ఫ్రెండ్షిప్లు, టూ మచ్ ఆఫ్ ఇంకో షిప్లు ఏం పెట్టుకోవద్దు ఈ ఫీల్డ్లో. ఈ ఫీల్డ్ అయిపోయేదాకా వేరే ఏం పెట్టుకోవద్దు, వేరే వ్యవహారాలు ఏం పెట్టుకోవద్దు. పెట్టుకుంటే అవుట్, డన్. దానిలోనే మీ సగం ఎమోషన్స్ పోతాయి, మీ ఎనర్జీ పోతుంది. అండ్ వీటన్నిటి వల్ల డిస్ట్రాక్షన్స్ ఎక్కువ అవుతారు. ముందే చెప్పాను వీటి వల్ల అవుతారు. తర్వాత ఇంకొకటి, ప్రపంచంలో గాడ్ అందరికి ఒకటి ఈక్వల్గా ఇచ్చాడు, టైం. బిల్ గేట్స్కి 26 hours ఇవ్వలేదు, అంబానీకి 28 hours ఇవ్వలేదు, మీకు నాకు 24 hours మాత్రమే ఇచ్చి వాళ్ళందరికి ఎక్కువ ఇవ్వలేదు. అందరికి ఈక్వల్గా ఇచ్చాడు టైం, రైట్? పర్ డే ఎవ్రీవన్ హ్యావ్ 24 hours. 24 hours మనం 24 hours ఉన్నాయి అనుకుంటాం కదా, దానిలో నా ఐడియా ప్రకారం 10 hours తీసేయాలి. రిమూవ్ 10 hours దానిలోంచి. ఎందుకు 10 hours తీసేయాలి తెలుసా? మన స్లీప్, మన బేసిక్ నీడ్స్ ఇవన్నీ మినిమం 10 hours పడతాయి. డైలీ కోర్స్ ఇవన్నీ 10 hours వెళ్ళిపోతాయి టైం. సో ప్రాపర్గా మన హ్యాండ్లో ఉన్న టైం ఎంతమంది? 14 hours. యామ్ ఐ రైట్? 24 గంటలు అంటాం కానీ 24 గంటలు ఉన్నా 24 గంటలు చదవగలమా? 24 గంటలు ఎగ్జామ్ ముందు రోజు చదువుతామా? అసలు మనిషికి అంత శక్తి ఉంటుందా? బీ ప్రాక్టికల్. You have every day 14 hours of time at your disposal. ఆ 14 hours ని ఎలా వాడతాం అనేది చాలా ఇంపార్టెంట్. క్లాస్ రా, చదువుకో, ఏదైనా చేయి, 14 hours లో మినిమం 10 to 12 hours ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి. మినిమం 7 to 8 hours స్లీప్, 2 hours ఆఫ్ డైలీ వర్క్, మీరు ఏదైనా సరే. ఓకే, ఫోన్లు కానీ ఏదైనా 2 hours, స్నానం కానీ ఏదైనా. తర్వాత ఇంకొక 2 hours బ్రేక్స్, అంటే ప్రాపర్ బ్రేక్స్, half an hour breaks, and then finally you are expected to
స్టడీ మినిమం 10 to 12 hours. ఓకేనా? స్టడీ అంటే క్లాస్ కావచ్చు, చదువు కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇది యూ షుడ్ హ్యావ్ టైం టేబుల్. ఈ టైం టేబుల్ వేసాక రేపు నుంచి మీరు అందరు నాకు కామన్గా తీసుకొచ్చే కంప్లైంట్ ముందే చెప్తున్నాను. కంప్లైంట్ చెప్తా, దానికి సొల్యూషన్ కూడా చెప్తున్నాను. నేను కష్టపడుతున్నాను, చాలా వర్క్ చేస్తున్నాను, నాకు టైం సరిపోవట్లేదు. కష్టపడుతున్నాను, చాలా వర్క్ చేస్తున్నాను, నేను అనుకుంది అవ్వట్లేదు, 10% కూడా అవ్వట్లేదు. This is a common complaint of minimum of 1 or 2 lakh students who have come to me with this complaint from the last 15 years. కనీసం మినిమం 1,00,000 మంది ఈ కంప్లైంట్ నాకు చెప్పుకుంటారంటే అర్థం చేసుకోండి. నేను బాగా హార్డ్ వర్క్ చేస్తాను, రోజుకి 10 hours, కానీ నాకు టైం సరిపోవట్లేదు, నేను అనుకున్నది అవ్వట్లేదు. నాకు టైం సరిపోవట్లేదు, నేను అనుకున్నది అవ్వట్లేదు. దిస్ ఈస్ ద కంప్లైంట్, మేజర్ కంప్లైంట్ అనమాట. ఇది మీకే కాదు, అందరికి. ఇట్ ఈస్ కామన్ టు ఎవ్రీ సివిల్స్ ఆస్పిరెంట్. టైం సరిపోకపోవటమే ఈ ఎగ్జామ్ యొక్క బేసిక్ పండ. ఈ ఎగ్జామ్లో ఉన్న చామ్ ఏంటంటే, మనం అనుకున్నాలో 20%, 30% కంప్లీట్ చేసేటప్పుడే టైం అయిపోతుంది, ఆ డే అయిపోతుంది. 20 years నుంచి అవుతున్నా, నాకు కూడా ఇప్పుడు కూడా సివిల్స్ సిలబస్ అయిపోయిందని ఫీలింగ్ రాదు. ఇది టాప్ మోస్ట్ సీక్రెట్. నాకు కూడా ఈవెన్ ఆప్షన్ సబ్జెక్ట్ కూడా సిలబస్ నాది పొలిటికల్ సైన్స్ ఆప్షన్. చదువుతూనే ఉంటాను, చెప్తానే ఉంటాను, చదువుతూనే ఉంటాను, ఇంకా ఇది అయిపోయింది, నాకు అంతా వచ్చని ఫీలింగ్ రాదు. ఈ ఎగ్జామ్లో ఉన్న మ్యాజిక్ అది. నీకే కాదు, ఈవెన్ రేపు పొద్దున రిజల్ట్ వస్తాయి అనుకుంటే ఫస్ట్ ర్యాంకర్ కూడా నాకేం రాలేదు, ఎలా రాశానో, నా పేరు లిస్ట్లో ఉంటుందా లేదా అని డౌట్ వస్తుంది. ఇలా ర్యాంకర్స్ చాలా మంది డౌట్ వెళ్ళబుచ్చిన వాళ్ళు ఉన్నారు. కావాలంటే అప్పుడప్పుడు ఎవరు నీకు వచ్చినప్పుడు తీసుకొస్తాను, అడగండి. మీకు ముందే తెలుసా మీకు ర్యాంక్ వస్తుంది? అలా తెలిస్తే వాళ్ళు గాడ్ అయిపోతారు. ఓకే, సో బాగానే రాసాము, ఏదో పర్లేదు, ఎక్కడైనా వచ్చే అవకాశం ఉందేమో డౌట్ ఉంటుంది, కానీ మాకంతా వచ్చి బాగా రాసాను ఫీలింగ్ అయితే పడుకుండదు. సో ఈ ఎగ్జామ్లో టైం సరిపోదు. 365 days ఎలా వెళ్ళిపోయింది ఎవరికి తెలియదు. కానీ ఈ 365 daysలో మీకు తెలియకుండానే ఈ రోజు ఉన్న మీ మైండ్ సెట్ వచ్చే సంవత్సరం ఈ రోజుకి మీరు డిఫరెంట్ పర్సన్ ఉంటారు, చాలా మారిపోతారు, చాలా బ్యాలెన్స్గా అవుతారు, చాలా మెచ్యూర్డ్గా అవుతారు, చాలా నాలెడ్జబుల్గా అవుతారు, చిన్న చిన్న విషయాలు పట్టించుకోరు. యూ విల్ బి మోర్ అండ్ మోర్ నాలెడ్జబుల్, హంబుల్ అండ్ మోర్ మెచ్యూర్డ్ పర్సన్. ఇవన్నీ అవుతారు. ముందు ఈ ప్రిపరేషన్ మిమ్మల్ని ఐఏఎస్కి ఎంత ఫాస్ట్గా తీసుకెళ్తా లేదో మీ చేతిలో ఉంటుంది, కానీ మీరు మంచి బెటర్ పర్సన్ అవుతారని మాత్రం నేను చెప్పగలను, ఇఫ్ యూ టేక్ దిస్ సీరియస్లీ. ఓకే, సో డైలీ కొంచెం టైం టేబుల్ మిస్ అయినా టెన్షన్ పడకండి. ఒక్కోసారి నేను 1 hour సరిగ్గా యూజ్ చేసుకోలేకపోయిన భయపడ, అట్లా నెక్స్ట్ నుంచి ఎలా రికవర్ అవ్వాలి, నెక్స్ట్ నుంచి ఎలా స్పీడప్ చేసుకోవాలి, అట్లాంటి చాలా ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్ని ఎవరైతే సీరియస్ తీసుకున్నారో వాళ్ళు నా లైఫ్లో, నా కెరీర్లో ఏమీ చేత కాకుండా లైఫ్ పాడు చేసిన అయితే వెళ్ళలేదు. వాళ్ళ లైఫ్లో ఈ ఎగ్జామ్ స్థాయికి వచ్చారు, లేదా అంతకంటే పెద్ద స్థాయిలోనే వెళ్ళారు. ఎగ్జామ్ స్థాయిలో ఉన్నారు, లేదా అంతకంటే పెద్ద స్థాయిలోనే వెళ్ళారు, అంతకంటే తక్కువ స్థాయిలో అయితే లేరు. దే హ్యావ్ బికమ్ గ్రేట్. ఇన్ఫాక్ట్ ఐ హావ్ సీన్ మిరాకిల్స్. నిజంగా కొన్ని నాకు మిరాకిల్ అని అనిపిస్తాయి. ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కాదు ఒక్కొక్కసారి, చాలా అంటే అద్భుతం అనిపిస్తుంది కొన్నిసార్లు. 2016లో ఒక అబ్బాయి తెలుగు మీడియం నుంచి రాశాడు, 70లో తనకు ర్యాంక్ వచ్చింది, గోపాలకృష్ణ అని చెప్పి, రోణంకి గోపాలకృష్ణ. హీ కేమ్ ఫ్రమ్ ఏ వెరీ హంబుల్ బ్యాక్గ్రౌండ్, హీ వాజ్ ఎ హంబుల్ పర్సన్ అండ్ చాలా అంటే చాలా నార్మల్గా, చాలా సాదా సీదాగా. నాకు ఇప్పటికీ విచిత్రమో ఆశ్చర్యం అనమాట, హౌ కమ్, ఇది ఎలా జరిగింది, ఎట్లా పాసిబుల్ అయింది, ఎట్లా జరిగింది, ఎట్లా పాసిబుల్ అయింది అనేది ఇప్పటికీ నాకు ఆశ్చర్యం అనమాట. ఓకే, బట్ ఇట్ బికేమ్ పాసిబుల్. చాలా కథలు నేను, చాలా మంది స్టోరీస్ ఉన్నాయి నా దగ్గర ఎలా జరిగింది అనేది. అలానే ఎగ్జామ్ పోయిన స్టోరీస్ కూడా ఇంతే ఉన్నాయి. ఎందుకు పోయిందో అర్థం కాదు. చాలా టాలెంటెడ్ ఎక్సలెంట్ పీపుల్, ఎందుకు పోయిందో కూడా అర్థం కాదు. స్మార్ట్ వర్క్ అంతే చెప్తున్నాను. ఎక్కువ నాకు 4 అటెంప్ట్ నేను చూసుకుందాను కాకుండా వీళ్ళని తొందరగా కొట్టేసి వెళ్ళిపోండి. ఓకే, సో డిస్ట్రాక్షన్స్ వద్దు, టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ ఎగ్జామ్ చుట్టూ ఇంకొకటి ఏంటంటే, టూ మచ్ ఆఫ్ మెటీరియల్స్ అయిపోయినాయి, టూ మెనీ యూట్యూబ్ ఛానల్స్ అయిపోయినాయి, అండ్ టూ మచ్ ఆఫ్ గైడెన్స్ అయిపోయింది. I should not criticize as a teacher, but I'll tell you,
ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సివిల్ సర్వీసెస్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ కోచింగ్ వచ్చేసాక కొన్ని ఆన్లైన్ సెంటర్ పెద్ద పెద్ద వచ్చాయి కదా పాన్ ఇండియా, వాళ్ళు తెలియక వాళ్ళు ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 ఇయర్ చదివేసి మీకు ఏం తెలియకపోయినా మీరు టీచర్ అయిపోతారు, ఇంకోటి చెప్పేయచ్చు అనమాట. సో ఇట్లాంటి వాటి వల్ల కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అనేది వాళ్ళకి టూ మచ్ ఆఫ్ డైల్యూషన్ అయిపోయిందని నేను అనుకుంటున్నాను, ఆ కోచింగ్ స్టాండర్డ్స్ అనేవి కూడా. కానీ ఒకటి కరెక్ట్గా చెప్తున్నాను, ప్రాపర్గా ఒక పాత్ వేసుకోండి. ఆ పాత్ ఏంటి, ఆ టెక్నిక్ ఏంటో ఇప్పుడు చెప్తాను. కొన్ని టెక్నిక్స్ ఆఫ్ ద ఎగ్జామ్, హౌ టు పాస్ దిస్ ఎగ్జామ్ అనే దాని మీద షార్ట్ కట్స్, టెక్నిక్స్, అసలు ఏంటి ఎగ్జామ్, దీని పల్స్ ఏంటి, దీన్ని ఎవరు డెసిఫర్ చేశారు ఏంటి అని చెప్దాం. సంవత్సరం మొత్తం కోచింగ్ అయిపోయిన తర్వాత కొంతమంది పిలిచి కొన్ని క్వశ్చన్లు అడిగాను అనుకోండి, వాళ్ళ దగ్గర సబ్స్టెన్స్ ఉండదు, ఓన్లీ డొల్లా, ఏముండదు. ఇంటర్ క్లాస్లో ఉంది, బ్రెయిన్లో పెట్టుకోరు, రూమ్కి వెళ్తారు, మీరు ఒక పుస్తకం చదివితే పక్క వాళ్ళు చెప్తారు, చీచి ఈ పుస్తకమా, మా ఇన్స్టిట్యూట్లో ఈ బుక్ కాదు ఇంకో బుక్ చెప్పారంటారు. ఇంకొక ఆన్లైన్లో ఇంకో రిఫరెన్స్ ఉంటుంది, too many cooks spoil the dish. You know what you mean by too many cooks spoil the dish? Too much of inputs. ఈ ఎగ్జామ్ కి సే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం 1000 మంది పాస్ అయ్యారు అనుకుందాం. 1000 మంది ఒకటే స్ట్రాటజీ ఉండదు. దెర్ ఆర్ 1000 డిఫరెంట్ వేస్ ఆఫ్ పాసింగ్ దిస్ ఎగ్జామ్. ఎవడి వే వాడికి ఉంటుంది. తెలియక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను అనుకో, నా వేనే కరెక్ట్ అని చెప్తా. ఇంకో ఎక్స్ అనేవాడు వచ్చి పాస్ అయ్యాడు అనుకో, వాడి వేనే కరెక్ట్ అంటాడు. కానీ there are 1000 different ways of passing this exam. There are 1000 different strategies. నాకు కూడా ఫస్ట్ లో ఎసెంట్రిసిజం ఉండేది, మూర్ఖత్వం ఉండేది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2006లో నేను ఫస్ట్ కోచింగ్ చెప్పేటప్పుడు చెన్నైలో నేను శంకర్ ఐఎస్ అకాడమీలో శంకర్ సార్ అని ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఇప్పుడు చనిపోయారు. శంకర్ ఐఎస్ అకాడమీ అని మా ఫ్రెండ్ అనమాట ఆయన. నేను చెన్నైలో జాబ్ వస్తే, నీకు ఇంత పొలిటికల్ సైన్స్ టాపర్ అప్పట్లో, నేను టాప్ కదా, నువ్వు పొలిటికల్ సైన్స్ చెప్పొచ్చు కదా, ఎందుకు సాటర్డే సండే జాబ్ చేస్తూ ఖాళీగా ఉంటావు, పిల్లలకి నాలెడ్జ్ ఉపయోగపడుద్దని పిలిస్తే వెళ్ళా. అట్లా నా కోచింగ్ కెరీర్ స్టార్ట్ అయింది అనమాట, శంకర్ ఐఎస్ అకాడమీ చెన్నైలో. అయితే ఏం చెప్తున్నా, ఈ టాపిక్ కాదు, అంతకుముందు ఏం చెప్తున్నా, 1000 different ways, 1000 different strategies of passing exam. నేను పిల్లలు పేపర్లు తెచ్చేవాళ్ళు కరెక్షన్ చేయమని. ఓకే, ఫస్ట్ లో నేను ఎగ్జామ్ పాస్ అయిన కొత్తలో నా రైటింగ్ స్టైలే కరెక్ట్, ఇలా రాస్తేనే పాస్ అవుతారు అనేది ఉండేది నాకు. నా రైటింగ్ స్టైలే కరెక్ట్, అట్లా రాస్తేనే వీళ్ళు కూడా పాస్ అవుతారు. అలా సెంటెన్స్ లో నేను అదే హెడ్డింగ్ లో, అదే మోడల్, అదే స్ట్రక్చర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. కానీ స్లోగా నేను కొన్ని వందల వేల పేపర్లు కరెక్ట్ చేసిన తర్వాత, చాలా మంది టాపర్స్ రకరకాలుగా రాసిన తర్వాత, అంటే నువ్వు రాసావు అనుకో ఎక్స్, నువ్వు రాసిన స్టైల్ నాకు నచ్చలా, కానీ నెక్స్ట్ నీ పేరు 40 ర్యాంకో 30 ర్యాంకో ఉందనుకో, సో నువ్వు రాసావు అనుకో వై, నీకు 3rd ర్యాంక్ వచ్చింది అనుకో, అప్పుడు నాకు అర్థమైంది బాగా ఏంటంటే ఇలా రాసినా పాస్ అవుతారు, ఇలా రాసినా పాస్ అవుతారు, నాలాగనే రాయక్కర్లేదని. కానీ కొంతమందికి తెలియక ఏం చెప్తారు, ఒక విధానం చెప్తే అదే స్ట్రక్చర్. ఫర్ ఎగ్జాంపుల్ ఎథిక్స్ ఉంది, ఎథిక్స్ అని మనకు పేపర్ ఉందన్నమాట, దానిలో స్టేక్ హోల్డర్ అప్రోచ్ అని ఒకటి. స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ అని గవర్నమెంట్ ఏం చేయాలి, యూత్ ఏం చేయాలి, తర్వాత కామన్ మ్యాన్ ఏం చేయాలి, తర్వాత ఎన్జిఓస్ ఏం చేయాలి, మీడియా ఏం చేయాలి, స్టేక్ హోల్డర్స్ రాస్తారు. ఎవరో ఒక టాపర్ అప్రోచ్ చేస్తారని అందరూ ఇంకా అదే సేమ్ టు సేమ్, ఏం లేదు ఎథిక్స్ కేస్ స్టడీ రాగానే స్టేక్ హోల్డర్స్, అది రాంగ్ అంటాను. ఓకే, యూ డెవలప్ యువర్ ఓన్ మోడల్ యాజ్ ఎ టీచర్, యాజ్ ఎ గైడ్. నాలాంటి వాళ్ళు ఏం చేయాలి, నీ మోడల్ని ఎన్రిచ్ చేయాలి, నీ మోడల్ ఇంకొంచెం బెటర్గా, మీద తప్పులుంటే కొన్ని కట్ చేసి ఇలా చేయాలి అని దారి చూపించాలి. అంతేగాని నా మోడల్ మీ మీద రుద్దకూడదు. నా మోడల్ మీకు చెప్పినప్పుడు మీరు దానిలో మంచి తీసుకుని దాన్ని ఇండక్ట్ చేసుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు కృష్ణతేజ సార్ అని ఇందాక పేరు చెప్పారు, తన హ్యాండ్ రైటింగ్ వేరేగా ఉండేది, ఫస్ట్లో నార్మల్గా రాసేవాడు, కానీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదు. నేనేం చెప్పాను, ఈ హ్యాండ్ రైటింగ్ కన్నా నువ్వు 3-4 వెరైటీస్ ట్రై చేయ, వేరేది నీకు ఏది సూట్ అవుద్దో దాన్ని డెవలప్ చేసుకో అని చెప్తాను. కర్సివ్స్ డెవలప్ చేసుకున్నాడు తర్వాత. అర్థమవుతుందా? నీకు ఇది సూట్ కాలేదు, వేరే ఛాన్సెస్లో 4 నీకు ఏది నచ్చిందో అది చెయ్యి అని చెప్పే బాధ్యత నాది. నువ్వు కర్సివ్ వేర్ అయ్యి అనేది చాయిస్ నీది. ఓకే, సో లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ ఉండాలి ఫస్ట్. వాట్ ఈస్ లెజిబుల్ హ్యాండ్ రైటింగ్ అర్థం అవ్వాలి. సిల్లీ స్పెల్లింగ్ మిస్టేక్స్ రాయకూడదు. సిల్లీ స్పెల్లింగ్ మిస్టేక్స్ అంటే ఏంటి తెలుసా? చిన్నప్పటి నుంచి కొంతమంది ఇంగ్లీష్ టీచర్ సరిగా రాయకపోవడం వల్ల, తప్పు మంది కాదు, ఇంగ్లీష్ టీచర్ది.
నేను సీరియస్ చెప్తున్నా, ఎందుకంటే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఉండేది కాదు, అప్పుడు నేను నేర్చుకున్నా స్పెల్లింగ్స్ అని. 10th ఇంటర్లో మా డాడీ ఏం చేశారంటే నాకు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ అని మీకు కూడా చెప్తున్నాను. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ఒక డిక్షనరీ ఉంటుంది, అది పక్కన పెట్టుకుని రోజుకి 5 to 10 స్పెల్లింగ్స్ రాపిచ్చేవారు. దానివల్ల ఏమైందంటే సిల్లీ ఉండే స్పెల్లింగ్ మిస్టేక్ రాయడం ఆపేశాను. ఫర్ ఆల్ ఆఫ్ యూ సజెస్ట్ యూ బేసిక్ స్పెల్లింగ్ మిస్టేక్ రాయకండి, బాగోదు. షార్ట్ కట్ లో GOVT గవర్నమెంట్ అని బిట్వీన్ ఈ మన వాట్సాప్ చాట్ లో అట్లా చేయొద్దు, యువర్స్ ని URS అని. ఓకే, అట్లా కాదు. స్పెల్లింగ్ మిస్టేక్ లో అబ్రివేషన్స్ మన ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ చేయకండి. మరి చిన్న చిన్న ఏదైనా పెద్ద స్పెల్లింగ్ మిస్టేక్ ఒకటి చేశారంటే ఊరుకుంటారు, కానీ చిన్న చిన్న స్పెల్లింగ్ మిస్టేక్స్ క్షమించరు. సో స్పెల్లింగ్స్, సెంటెన్సెస్, కొంతమందికి స్కూలింగ్ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే ప్రాపర్ సెంటెన్సెస్ పారాగ్రాఫ్ రాయటం రాదు. ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఊరికి బుల్లెట్ పాయింట్ రాసేసి పాస్ అయిపోతాం కదా, అట్లా కాకుండా సెంటెన్స్ ఫార్మేషన్స్ కూడా నేర్చుకోవాలి. సెంటెన్స్ ఫార్మేషన్ అండ్ ఆల్సో డైలీ 5 new words విత్ స్పెల్లింగ్స్. బేసిక్గా నెక్స్ట్ 365 days చేయాలి. ఇలా ప్రతి క్లాస్ చెప్తాను, ఫస్ట్ 2-3 days చేస్తారు, అట్లా కాదు. 5 new sentences, 5 new words. వీలైనప్పుడల్లా వారానికి మ్యామ్ రోజు చేయమని అనుకుని 5 రోజులను చేయనుకోని 6 days, ఒక డే మర్చిపోయినా 5 days 6 days చేయండి. సపరేట్ నోట్బుక్ పెట్టుకోండి, స్పెల్లింగ్స్ అండ్ సెంటెన్సెస్, న్యూ వర్డ్స్, స్పెల్లింగ్స్ అండ్ సెంటెన్సెస్ నోట్బుక్ అని పెద్ద నోట్బుక్ ఒకటి పెట్టుకోండి. న్యూ వర్డ్స్, స్పెల్లింగ్స్ అండ్ సెంటెన్సెస్ నోట్బుక్ అని చెప్పి ఒక పెద్ద నోట్బుక్ పెట్టుకోండి. ఆ నోట్బుక్ ని మీరు నీట్ గా మెయింటైన్ చేసుకోండి. నోట్బుక్ నీట్ గా రాసుకోండి, నీట్ గా మెయింటైన్ చేసుకోండి. ఓకే, సో ఇక నుంచి చెప్తాను నెక్స్ట్ ఏం చేయాలి. నెక్స్ట్ మన రోజు లేవంగానే బ్రష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ ఎలా చేస్తాము, కంపల్సరీగా ఒకటి చేయాల్సిన పని న్యూస్ పేపర్. చాలా మంది చెప్తారు డౌట్స్ క్లాస్ ఎండ్లో టైం ఇస్తారు. న్యూస్ పేపర్ రీడింగ్ అనేది థంబ్ రూల్, కంపల్సరీ. ఓకే, అయితే న్యూస్ పేపర్ ఎలా చదవాలో ఎల్లుండి నుంచి స్పెషల్ క్లాసెస్ చెప్తాం. ఇక్కడ రేపు సిలబస్ అనాలిసిస్ క్లాస్ ఉంటుంది, మొత్తం సిలబస్ డెసిఫర్ చేసే క్లాస్. మీకు సిలబస్ నోట్బుక్ ఇచ్చి ఉంటారు కదా అకాడమీలో, ఆ అకాడమీలో ఇచ్చిన నోట్బుక్ ని రేపు తెస్తే ఒక సార్ వచ్చి సిలబస్ పాయింట్ టు పాయింట్ ఎలా దాన్ని తీసుకెళ్లాలో ఆయన నేర్పిస్తారు. న్యూస్ పేపర్ అనేది చాలా మంది ఏమంటారంటే మంత్లీ కంపైలేషన్స్, ఆ కంపైలేషన్స్ చదవండి, న్యూస్ పేపర్ అవసరం లేదంటారు. దట్ ఈస్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్ స్టేట్మెంట్. ఎవ్రీ డే ఫస్ట్ 2-3 months మినిమం 3 hours న్యూస్ పేపర్ రీడింగ్ చేయాలి. తర్వాత మినిమం 2 hours. బాగా అలవాటు అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ 1.5 hour ఇంటర్వ్యూకి వెళ్ళేంత వరకు. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మూడిట్లో మీకు టాప్ ర్యాంక్ రావాలంటే న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ కంపల్సరీ. ఓకే, అయితే ఏ న్యూస్ పేపర్? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రతిరోజు క్లాస్లో హిందూ అని చెప్పేదాన్ని, మీకు చెప్తాను కొన్ని. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని న్యూస్ పేపర్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ అని ఒక కాలం వస్తుంది, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఎక్స్ప్లెయిన్డ్ అని వస్తుంది. ఓకే, ఇంకా కొన్ని న్యూస్ పేపర్స్లో క్లాస్ రూమ్ అని ఒక కాలం వస్తుంది. అలానే లైవ్ మింట్ అని ఒక పేపర్ వస్తుంది. సో హిందూతో పాటు ఇండియన్ ఎక్స్ప్రెస్, టైమ్స్ ఆఫ్ ఇండియా, వీటిలోనే ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మీకు కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇక్కడ ఇన్స్టిట్యూట్ వాళ్ళు మీకు అకాడమీ వాళ్ళు రెగ్యులర్గా ఒక మెటీరియల్ అంతా ప్రొవైడ్ చేస్తారు, వస్తుంటాయి. దాంతోపాటు ఇన్ ఎడిషన్ మీ న్యూస్ పేపర్ రీడింగ్ మీకే ఉండాలి. యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ అనాలిసిస్ ఆఫ్ న్యూస్ పేపర్. ఆ న్యూస్ పేపర్ అనాలిసిస్ ఎలా చేయాలో ఎల్లుండి నేను నేర్పిస్తాను. సో బేసిక్గా మీకు హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్ నేర్పిస్తాం. ఎల్లుండి క్లాస్కి వచ్చేటప్పుడు హిందూ న్యూస్ పేపర్, డే ఆఫ్టర్ టుమారో అంటే 16th onwards you should carry a newspaper with you every day to the class till the end of your batch. ఫస్ట్ కొన్ని రోజులు క్లాస్లోనే చదవటం నేర్పిస్తాం, తర్వాత మీరు చదువుకొచ్చాక నేను నా క్లాస్లో ప్రతిరోజు ఏంటి న్యూస్ అంటాను. ఏ టీచర్ అయినా మధ్యలో ఏదో ఒక న్యూస్ మీతో చెప్తా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ క్లాసెస్ ఉంటాయి, దాంతోపాటు మీకు మెటీరియల్ కూడా వస్తుంది. అండ్ మీరు న్యూస్ అనాలిసిస్ ఎలా చేయాలో నేను నేర్పిస్తాను. ఓకే,
So the core newspaper, the basic newspaper is the Hindu. Along with that, explained column in Indian Express కానీ, editorial column in Times of India కానీ, ఎకనామిక్ టైమ్స్ లో క్లాస్ రూమ్ అనే పేజ్ కానీ, లైవ్ మింట్ లో మంచి మంచి అనలిటికల్ ఆర్టికల్స్ కానీ, ఇవన్నీ కూడా సజెస్టెడ్ రీడింగ్స్ అన్నమాట. అయితే ఇంకొకటి, న్యూస్ పేపర్ చదివేటప్పుడు అంత అర్థం కాదు, కొంచెం అర్థం అవుతుంది, ఏం కాదు, కొంచెం అర్థమైన ఏం కాదు, స్టార్ట్ చేయాలి. సో ఈ రోజు రేపు మీరు ఊరికే ఫస్ట్ పేజీ ఎడిటోరియల్ పేజ్ చూడండి, ఎల్లుండి నుంచి నేను నేర్పిస్తాను న్యూస్ పేపర్. సో కంపల్సరీ చేయాల్సిన పని ఏంటి, ఎవ్రీడే న్యూస్ పేపర్. ఎవరన్నా మీకు చెప్తున్నాడు, ఎవరైనా రాంగ్ సజెషన్ ఇస్తారు, న్యూస్ పేపర్ ఎందుకు చదవటం, వారానికి ఒకసారి అన్ని చదివేసుకో, టైం వేస్ట్, రోజు నీకు టైం ఎలా సరిపోయింది అని. రాంగ్. ఖచ్చితంగా న్యూస్ పేపర్ చదవాలి. ద బేసిక్ ఫండా, ఎవ్రీ డే యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రీడ్ న్యూస్ పేపర్, ఎవ్రీ డే యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో న్యూస్ పేపర్. ప్రతిరోజు న్యూస్ పేపర్ చదవటం, ప్రతిరోజు న్యూస్ పేపర్ ఫాలో అవటం నీ బేసిక్ ట్రైట్. ఓకే, ఫస్ట్ హిందూ పేపర్, హిందూ పేపర్ ఎల్లుండి నుంచి తెచ్చుకోండి. డన్. అండ్ వీలైతే మీకంతా వాట్సాప్ గ్రూప్ ఉండి దానిలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా సెండ్ చేస్తాం ఎల్లుండి నుంచి. నేను చదివే ఆర్టికల్స్ మీకు సెండ్ చేయడం జరుగుతుంది ఎల్లుండి నుంచి. ఆఫ్టర్ ప్రాపర్గా మీ వాట్సాప్ గ్రూప్ అంతా ఏర్పడిన తర్వాత, బ్యాచ్లో అందరూ వచ్చిన తర్వాత విల్ గెట్ ద వాట్సాప్. ఓకే, నెక్స్ట్ ద నెక్స్ట్ అదర్ థింగ్, ఎన్సిఈఆర్టీ బుక్స్. ఎన్సిఆర్టీ మీకు ఎన్సిఆర్టీ బుక్స్ పెన్ డ్రైవ్లో అంతా ఇచ్చి ఉంటారు, లింక్స్ పంపించి ఉంటారు మీకు. అండ్ ఆన్లైన్లో దొరుకుతాయి, ఆఫ్లైన్లో కూడా దొరుకుతాయి. Subject wise, every teacher will teach the subject. So polity, history, geography, economy, science and technology, international relations, art and culture, ethics, ఇవన్నీ కూడా మీకు ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, బయోడైవర్సిటీ, చిన్న చాప్టర్, సెక్యూరిటీ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, చిన్న నుంచి గవర్నెన్స్, చిన్నటి నుంచి పెద్ద వరకు అన్ని చెప్తాం సబ్జెక్టులు. అయితే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్, ఏ సబ్జెక్ట్ టీచర్ ఆ సబ్జెక్ట్ సంబంధించి మీకు కొన్ని చదవమని చెప్తారు. ఓకే, నేను చెప్తాను. 11th క్లాస్ ఎన్సిఆర్టీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ నెట్వర్క్ ఒకటి, అండ్ ఇంట్రడక్షన్ టు పొలిటికల్ థియరీ అనే బుక్ ఒకటి. పొలిటికల్ థియరీ ఒకటి, ఎన్సిఆర్టీ 11th క్లాస్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ ఒకటి, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్. ఈ 2 పుస్తకాలు పాలిటీకి. అలానే జాగ్రఫీ టీచర్ చెప్తారు, 9th, 10th, 11th, 12th జాగ్రఫీ. ఎకానమీ సార్ కూడా చెప్తారు, ఒక 2-3 ఎకానమీ బుక్స్ చదవండి. సో క్లాసులతో పాటు చదివినా సరిపోతుంది, క్లాస్ ముందు చదివినా సరిపోతుంది. కొన్ని ఎన్సిఆర్టీ చదవాలి, చదివి అండర్లైన్ చేసుకుంటూ చదవాలి. ఎన్సిఆర్టీలో ఏముందో అది ఆల్మోస్ట్ క్లాస్లో కవర్ అయిపోతుంది. ఎన్సిఆర్టీస్ లోపల ఏమున్నాయో ఆల్మోస్ట్ క్లాస్లో కవర్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్, న్యూస్ పేపర్, ఎన్సిఆర్టీ. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, క్లాసెస్. మీకు జనరల్గా క్లాసెస్ ఆఫ్టర్నూన్ నుంచే ఉంటాయి. ఓకే, కానీ ఇన్ సమ్ కేసెస్, ఇఫ్ సమ్ టీచర్ కమ్స్ ఫ్రమ్ ఢిల్లీ, యువర్ క్లాస్ టైమింగ్స్ మైట్ ఎక్స్టెండ్. ఓకే, మోస్ట్ ప్రాబుల్గా మీకు అనుకూలంగానే చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో నా చేతిలో కూడా ఉండదు. ఎలా ఉంటుందంటే, అది ఢిల్లీ నుంచి ఒక టీచర్ వస్తారు, వాళ్ళకి ఒక టైం స్పాన్లో వాళ్ళు చెప్పాలి. దానిలో వాళ్ళు ఏం చేస్తారు, 6 కాదు 7:30 వరకు చెప్తాం అనే దానిలో ఉంటుంది అనమాట. అటువంటి సందర్భం ముందో వెనకో కొన్నిసార్లు మీరు అడ్జస్ట్ అవ్వాలి. క్లాస్ టైమింగ్స్ కొంచెం ఎక్స్టెండ్ అవుతూ, కొన్నిసార్లు ఇన్ కేస్ ఎనీథింగ్ విల్ బి ఇన్ఫార్మ్డ్ త్రూ వాట్సాప్. జనరల్గా సిఎస్బిలో చెప్పబెట్టుకుని రోజు క్లాసులు క్యాన్సిల్ అవటం లాంటివి ఉండవు. ఐ విల్ బి అబ్జర్వింగ్ ఎవ్రీడే, ఏ క్లాస్ జరుగుతుంది, ఎట్లా జరుగుతుందని గమనిస్తుంటాను. నేను ఎట్లా ఉన్నా ఆ సెషన్ని, ఆ రోజు నా క్లాస్ ఉన్నా లేకపోయినా మీ సెషన్ నాకు తెలుస్తూ ఉంటుంది. జనరల్గా సడన్గా క్లాస్కి వచ్చా క్లాస్ నుంచి పంపించడం అట్లాంటివి ఇక్కడ జరగవు, ఇంతవరకు జరగల. ముందే ఇన్ఫార్మ్ చేస్తారు. ఒకవేళ ఆ టీచర్కి ఏదైనా ప్రాబ్లం ఉండి రాలేకపోయిన రోజు, యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ మినిమం 12 hours ఇన్ అడ్వాన్స్.
సడన్ గా గంటల్లో మార్చడం అట్లా ఉండదు. కొన్నిసార్లు స్టూడెంట్స్ కంప్లైంట్ ఏంటంటే లంచ్ టైం బ్రేక్ కూడా సరిగ్గా ఎవరు క్లాసులు ఎక్కువ పెట్టేస్తారు ఒక్కోసారి, ఇలాంటివి వస్తుంటాయి. అవి తెలుస్తుంటాయి. థింగ్ ఏంటంటే అది టీచర్ బాగా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నప్పుడు కొన్నిసార్లు స్టూడెంట్ అడ్జస్ట్ అవ్వాలి. అది తప్పని పని. అది నా చేతిలో కూడా మన చేతిలో కూడా లేనప్పుడే చేసేది పని అనమాట అది. ఓకే, కొన్ని సందర్భాల్లో షెడ్యూల్స్ హెక్టిక్ అవుతాయి, అయినట్టు అని కూడా అనిపిస్తాయి. అప్పుడు మాత్రం మీరు కొంచెం సహించాలి, ఓర్పుతో ఉండాలి. ఓకే, షుడ్ హ్యావ్ లిటిల్ పేషెన్స్ అండ్ డోంట్ కంప్లైంట్ ప్లీజ్. ఇలాంటి చిన్న జరిగినప్పుడు మీరే ఓర్పుతో ఉండాలి వీలైనంత వరకు. ఓకే, దెన్ సో క్లాస్లో టీచర్ ఈజ్ అథెంటిక్. టీచర్ చెప్పిన నోట్స్ మీ నోట్లోంచి వచ్చిన ప్రతి మాట క్లాస్ నోట్స్లో ఉండాలి. మీరు క్లాస్ నోట్స్ రాసుకోకుండా చివరిలో నో కంప్లైంట్. మీ నోట్స్ మీకే హెల్ప్ అవుతుంది ఫైనల్గా. వేరే వాళ్ళు ఎవరి నోట్స్ చదివినా మీకు హెల్ప్ అవుతుంది. క్లాస్ నోట్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయండి. యూ షుడ్ మెయింటైన్ యువర్ క్లాస్ నోట్స్ ప్రాపర్లీ. ఒక నోట్స్లో 2 సబ్జెక్టులు రాసేయటం, ముందు ఒకటి నుంచి వెనక నుంచి ఒకటి, నోట్స్లు సరిగ్గా పిచ్చి నోట్స్లు రాసుకోవడం, పేపర్లో రాసేయటం కాదు. డే 1 నుంచి క్లాస్ నోట్స్ని సీరియస్గా తీసుకోండి. ఓకే, రేపు నుంచి, ఈ రోజు నుంచి, క్షణం నుంచి క్లాస్లో ఏం జరుగుతుందో ప్రతిదీ మీ నోట్స్లో ఉండాలి. డన్. అండ్ మీకు ఇచ్చిన హోంవర్క్, నేను కొన్ని రోజులు మీకు అలవాటు అయ్యేదాకా హోంవర్క్ ఇస్తాను. చిన్నపిల్లలకి ఇచ్చినట్టే ఉంటుంది హోంవర్క్. ఆ హోంవర్క్ జిరాక్స్ షీట్ సబ్మిట్ చేయండి, లేదా ఒరిజినల్ సబ్మిట్ చేసేటప్పుడు అది ఫోటో తీసుకుని ఒరిజినల్ కాపీ మీ దగ్గర ఉంచుకోండి. ఇన్ కేస్ నా దగ్గర ఉన్న కాపీ అని మిస్ అయినా మీ దగ్గర ఇంకో కాపీ ఉంటాను. Whenever you submit something to the institute, ensure that you also have a copy of it. And ensure that phone number dan మీద వేయండి. And ఇంకొక important thing for girls, unless you know people, don't share your phone number. Even to the faculty, ఎవరికి ఇవ్వదు. ఓకేనా? మీకు బాగా తెలిస్తే తప్పితే మీ ఫోన్ నెంబర్లు ఇప్పుడు షేర్ చేయొద్దు. వాట్సాప్ గ్రూప్లో ఉంటాయి, కానీ మీ పేర్లు ఒరిజినల్ పేర్లు కూడా పెట్టదు. అన్లెస్ యు నో ద పీపుల్, డోంట్ షేర్. అండ్ ఐ ఎన్ష్యూర్ దట్ ఎవ్రీ వన్ బిహేవ్ ప్రాపర్లీ. కొంచెం మినిమం డీసెన్స్. సివిల్స్ దాకా వచ్చాం కదా, ఊరికే గ్రూపుల్లో ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేయటాలు, నాన్ సెన్స్ చేయొద్దు. ఓకే, వీ హ్యావ్ గ్రోన్ అప్. డన్. అండ్ డోంట్ షేర్. అండ్ మీరు సబ్మిట్ చేయండి. అండ్ రేపు మీరు రాసుకురావాల్సిన హోంవర్క్ 2 చాయిసెస్ ఇస్తాను, రెండిట్లో మీ ఇష్టమైన చేసుకోండి. దిస్ ఇస్ నాట్ టు టెస్ట్ యూ, బట్ టు మేక్ యూ టు సిట్ అండ్ రైట్. మీరు 1 or 2 pages రాసి నీట్గా పిన్ కొట్టి ఫోటో తీసి నాకు పెట్టండి, అంటే ఫోటో తీసుకుని నాకు ఇవ్వండి, లేదా బయట అక్కడ సబ్మిట్ చేయాలి, లేదా జిరాక్స్ సబ్మిట్ చేయాలి. ఫస్ట్ టాపిక్, చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా. Second topic, India at 2047. Hello. India at 2047 అంటే ఏంటి? ఇండియా 2047 అంటే 2047లో ఇండియా ఎట్లా ఉండాలో నీ విజన్ ఏంటి? అంటే మీ బ్యాచ్ అమృత్ కాల్ కదా. హలో అన్న నెంబర్ పంపిస్తాను, వస్తున్నాడంట, అడ్రస్ అడుగుతున్నారు, నేను నెంబర్ పంపిస్తాను. ఇండియా ఎట్ 2047. ఓకే, ఈ రెండిట్లో ఒకటి మీరు రేపటికల్లా రాసి సబ్మిట్ చేయండి. చేస్తారా? మీ ఇష్టం, మీరు ఎంత రాగలితే అంత, మీ ఓపిక. నా సజెషను మినిమమ్ ఆఫ్ 200 to 250 వర్డ్స్, 200-250 వర్డ్స్, రెండిట్లో మీ చాయిస్, మీ ఇష్టం. విల్ యూ డూ దాట్? ఆల్ ఆఫ్ యూ బై టుమారో. సో ఫస్ట్ థింగ్ ఈజ్ డిక్షనరీ కొనుక్కోవడం, సెకండ్ థింగ్ ఈజ్ ఎన్సీఆర్టీ స్టార్ట్ చేయడం,
థర్డ్ థింగ్ ఈజ్ రైటింగ్, చదివి రాయండి, డైరెక్టే కాదు, దాని మీద రీసెర్చ్ చేసి చూడుకుని రాయండి. వికీపీడియాలో కాపీ కొట్టి తీసుకొచ్చినా, ఏదన్నా రీసెర్చ్ పేపర్ చేసినా ప్లాగియరిజం, మీరు సొంతంగా రాయండి, ప్లాగియరిజం చేయొద్దు. చాలా సందర్భాల్లో అలాంటి చేస్తున్నారు స్టూడెంట్స్. కాపీ సెంటెన్స్ కాపీ కొద్దు, మీరు మొత్తం చదవండి, చదివి మీ వర్డ్స్లో రాయండి. You do research, read about it, make your own notes, but when you write for me, write like an exam. Take that seriously. Okay? So this is the thumb rule. Next thumb rule. Next thing. So what are the subjects and how we are going to go about? Raspon. Polity, history, geography, economy, polity, history, geography, economy, science and technology, environment, ecology, biodiversity, environment, ecology, biodiversity, international relations, current affairs, ethics, general essay, తర్వాత చిన్న చిన్న టాపిక్స్ చిన్నవి ఉంటాయి, సెక్యూరిటీ ఇష్యూస్, disaster management, security issues, disaster management, governance, ఇంకా ఇవన్నీ మీకు బేసిక్ 4 చెప్తున్నాను. హలో okay, governance ఇవన్నీ. So these are all the entire topics which we are going to cover in the next 10 to 11 months. And the other thing, next thing, నిమిషం వస్తున్నా, కంగారు పడక అన్ని చెప్తారు. బేసిక్ 4 సబ్జెక్ట్స్ చెప్తున్నా, ఇంకా మీకు ఉంటాయి. సోషల్ ఇష్యూస్, వరల్డ్ హిస్టరీ, ఓకే, అవన్నీ చెప్తారు. కంప్లీట్ షెడ్యూల్స్ ఉంటాయి మీకు, ఓకేనా? అండ్ చూడండి, మీకు డిసెంబర్ లోపల ఏమేమి సబ్జెక్టులు అవుతాయి చెప్తాను. నెక్స్ట్ 5 months లో పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, geography, ఇవి మేజర్ కోర్ సబ్జెక్ట్స్. అండ్ హిస్టరీ, ఈ మేజర్ కోర్ సబ్జెక్ట్స్ మీకు డిసెంబర్లో పోతే సెకండ్ చిన్న చిన్న సబ్జెక్టులు కూడా వెనకాల ప్యారల్గా వెళ్తుంటాయి అనమాట. సో నెక్స్ట్ 5-6 months లో 4 సబ్జెక్ట్స్, చిన్న చిన్న ప్యారల్ సబ్జెక్ట్స్. అదే టైంలో ఎథిక్స్ కేస్ స్టడీస్ క్లాసెస్ ఉంటాయి. తర్వాత ఎథిక్స్ థియరీ క్లాసులు నేనే చెప్తాను. కేస్ స్టడీస్ క్లాస్లో ఒక మ్యామ్ వస్తారు ఢిల్లీ నుంచి, తను జైన్ మ్యామ్ అని ఒక మ్యామ్ ఉన్నారు, మ్యామ్ వస్తారు నా ఢిల్లీ నుంచి. నేనేమో థియరీస్ చెప్తాను, ఇంకొన్ని కేస్ స్టడీస్ ఎడిషన్ చెప్తాను. ఇట్లాంటి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి అనమాట. సో యూ హ్యావ్ సో మెనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ పాలిటీ బేసికలీ ఎక్కువ 4 సబ్జెక్ట్స్ అంతా నేను చెప్తాను. పాలిటీ మిస్లెన్స్ ఉంటే ఇంకో టీచర్స్ చెప్తారు. బేసిక్ 4 మొత్తం నాదే ఉంటుంది పాలిటీ. తర్వాత ఎకానమీ అమన్ సోని సార్ చెప్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రవి అగ్రహారి సార్ చెప్తారు. జాగ్రఫీ ప్రవీణ్ సార్ చెప్తారు. ఎథిక్స్ థియరీ మొత్తం నేను చెప్తాను. కేస్ స్టడీస్ కి మ్యామ్ వస్తారు. తర్వాత గవర్నెన్స్ కి కిరణ్ సార్ చెప్తారు. సోషల్ ఇష్యూస్ కి వినయ్ సార్ చెప్తారు. కరెంట్ అఫైర్స్ కి ప్రవీణ్ సార్ చెప్తారు. ఇట్లా రకరకాల టీచర్స్ ఉంటారు. ఆ టీచర్స్ మీకు ఏ సబ్జెక్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్ తీసుకెళ్తారు. అండ్ ఒక బాగా గుర్తుపెట్టుకోండి, మనకి చిన్నప్పుడు 10th class లో చదివేటప్పుడు అన్ని సబ్జెక్టులు ఒకేలాగా ఎలా అనిపించవో, సివిల్స్ లో కూడా అన్ని ఒకేలాంటి ఫీలింగ్ ఉండవు, ఒకేలాగా అనిపించదు అనమాట. ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఓకే, ఏది ఎలా ఉన్నా ఒక సబ్జెక్ట్ సరిగ్గా రాకపోయినంత మాత్రాన, 2 సబ్జెక్టులు రాకపోయినంత మాత్రాన సివిల్స్ పాస్ అవ్వమనే ఆలోచన పక్కన పెట్టండి. టెన్షన్ తీసుకోకండి. ఇట్ హ్యాపెన్స్ టు ఎవ్రీ స్టూడెంట్ ఇన్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్.
ఈ ఒక్కరికే కాదు, నాకు ఇప్పటికీ కూడా జాగ్రఫీ కొంచెం ఇంకా ఎంత చదివినా ల్యాగ్ ఉందనే ఫీలింగ్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2016 నేను జాగ్రఫీ ఆన్సర్ రాసేటప్పుడు ఆన్సర్స్ బాగానే రాశాను. ఎగ్జామ్కి అక్కడ వచ్చే మార్క్స్కి మన సబ్జెక్ట్ రాదనే ఫీలింగ్కి పెద్ద సంబంధం ఉండదు. కాబట్టి ఎక్కువ వరీ అవ్వద్దు. ఏదో ఒక సబ్జెక్ట్లో ల్యాగ్ అవుతున్న ఫీలింగ్, అర్థం కాని ఫీలింగ్ ఉంటుంది. ఇట్ హ్యాపెన్స్ బికాజ్ అన్ని సబ్జెక్టులు ఒకేలా ఉండవు. అన్ని సబ్జెక్టులు స్టోరీ టెల్లింగ్ ఉండవు, కొన్ని టెక్నికల్గా ఉంటాయి. ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కొంచెం టెక్నికల్ ఉంటుంది, కానీ నచ్చే వాళ్ళకి చాలా నచ్చుద్ది. క్వాలిటీ స్టోరీలా ఉంటుంది, కొంచెం కథల్లాగా గవర్నర్ ఏం చేస్తారని చెప్పొచ్చు. హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ అనుకో పిక్చర్స్ వేసి చూపిస్తారు, ఇంకా మీకు అట్రాక్టివ్ ఉంటుంది అనమాట. కానీ క్రోనాలజీ మన భయపడతారు, ఏది ముందు ఏది వెనక హిస్టరీలో అని. సో ఒక్కొక్క సబ్జెక్ట్లో కొంచెం నెగిటివిటీ ఉంటుంది, అది మన మనసుకి నచ్చని సబ్జెక్ట్ని మనం భయపడిపోతుంటాం అన్నమాట. దాన్ని కూడా తీసేయండి భయం. అండ్ ప్రిపరేషన్ 10 months తర్వాత ఈ స్టూడెంట్లో యాస్పిరెంట్లో సబ్జెక్ట్ లేదనే ఫీలింగ్ మాత్రం తేవద్దు. తెలిసిపోద్ది నాకు, చాలా గలీజ్గా ఉంటుంది, డల్ ఉండకూడదు. అది నా కృషి, టీచర్స్ అందరి కృషి, మీ కృషి కలిస్తే మనం చేయగలం. యాజ్ అన్ ఇండివిజువల్ మీ ఒక్కరి వల్ల కాదు, యాజ్ అ ఇండివిజువల్ నా ఒక్కదాని వల్ల కూడా కాదు. చెప్పుకుంటూ పోతే మీరు వింటూ దాని రివిజన్, అండ్ రివిజన్ ఈజ్ కీ టు సక్సెస్. క్లాసు నోట్స్ ఫస్ట్ మీ బ్రెయిన్లో ఉండాలి. ఏ టీచర్ ఏ క్లాస్ నోట్స్ అయినా, క్లాస్ నోట్స్ ఈజ్ లైక్ ఎ బైబుల్ అండ్ ఇట్ షుడ్ బి ఇన్ యువర్ బ్రెయిన్. అది అథెంటిక్. ఇట్స్ లైక్ భగవద్గీత, బైబుల్, ఖురాన్ అనుకోండి. మీరు చేత్తో రాసుకున్న నోట్సే మీ బ్రెయిన్లో ఎగ్జామ్ రోజు గుర్తొస్తూ ఉంటుంది. 50% యువర్ హ్యాండ్ రిటన్ నోట్స్. మీకు అవసరమైన చోట్ల పీడిఎఫ్లో, అవసరమైన చోట మెటీరియల్స్ ఇస్తూ ఉంటారు, కానీ చెప్పిన నోట్తో మీ క్లాస్లో మీ చేతిలో ఉన్న నోట్సే ఎప్పటికీ మీకు ధైర్యం ఇచ్చే నోట్స్. యువర్ ఓన్ నోట్స్, యువర్ ఓన్ సిస్టమ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ నోట్స్ మీది, ఓకేనా? సో ఇది మీ స్ట్రక్చర్. ఫస్ట్ న్యూస్ పేపర్, ఎన్సిఆర్టీస్ ఇది. అండ్ డోంట్ టేక్ ప్రెషర్. ఎగ్జామ్ అంటే భయం, టెన్షను, అల్సట, నీరసము. అండ్ డోంట్ లిజన్ టు రూమర్స్. మీకు ఎవరైనా రోడ్ మీద, బయట, టీ షాపుల దగ్గర, హాస్టల్స్లో ఫ్రీ అడ్వైస్ ఇస్తే వాళ్ళ అథెంటిసిటీ ఏంటో చూడండి. వాళ్ళు నిజంగా ఎగ్జామ్ ఇంటర్వ్యూ వరకు వెళ్ళారా, ఈ ఎగ్జామ్ వాళ్ళు చేసిందా? కొంతమంది ఊరికే ఫ్రీ అడ్వైస్ ఇస్తే ఇంకొకరిని కౌన్సిలింగ్లోనే ఉంటారు అనమాట. అవి పట్టించుకోవద్దు. మేజర్గా ఏంటంటే మీరు ఏ చదివితే దాన్ని డిస్ట్రాక్ట్ చేసి ఇంకోటి చూపిస్తారు. ఈ నోట్స్ బాగుంది, ఈ నోట్స్ కన్నా. అది కాదు, ఒక అథెంటిక్ ఏం చదివినా చాలు. ఇదంతా ఏం తెలుసా, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ ఎగ్జామ్ అనేది. అక్కడ వచ్చే క్వశ్చన్స్ ఇంకా స్పాంటేనియస్గా ఉంటాయి, ఇంకా బ్రెయిన్ అప్లై చేయాలి. మీరు చదివేదంతా మీ నమ్మకం, నాకు ఈ సబ్జెక్ట్ వచ్చు అని నమ్మకం కోసం మెయిన్గా చదువుతాం మనం. కాబట్టి చెప్పే క్లాస్ అంతా ఏది పట్టించుకోవద్దు. మీ క్లాస్లో టీచర్ ఏం చెప్పారు, ఏ టెక్స్ట్ బుక్, ఏ నోట్స్ చెప్పారు, అది మీకు ఫైనల్. అండ్ ఏ టీచర్ కూడా క్లాస్ రూమ్లోకి వచ్చాక స్టూడెంట్కి నష్టం జరగాలని చెప్పరు. అంత చెత్త టీచర్స్ ఇక్కడ దాకా రారు. అది నేను ఎన్షూర్ చేస్తాను. నిజంగా మీకు ఏదైనా టీచర్ అందరికీ నచ్చలేదు అనుకోండి, ఆ టీచర్ మరుసటి రోజు క్లాస్ రూమ్లోకి రారు. అది నేను గ్యారంటీ. ఓకే, మీకు అంత ఫ్రీడమ్ ఉంటుంది ఇక్కడ. యూ డోంట్ లైక్ టీచర్ ఇన్ 2-3 క్లాసెస్ మీకు టైం ఇస్తాను. నిజంగా మీకు అందరికి వచ్చి మ్యామ్ ఈ టీచర్ అస్సలు మాకు నచ్చలేదు, మీకు అర్థం కావట్లేదు అనుకుంది, విల్ చేంజ్ ఇట్. బట్ స్టిల్ ఏ టీచర్ కూడా మీకు నష్టానికి చెప్పరు. సో బిలీవ్ ఇన్ యువర్ టీచర్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ ఓన్ నోట్స్. మీ నోట్స్ని, మీ టీచర్ని, మిమ్మల్ని మీరు బిలీవ్ చేసుకుంటే మీరు ఫైనల్గా మీరు గ్రేట్ అవుతారు. ఓకేనా? సో ఒక 5-10 minutesలో మీకు ఒక చిన్న సెషన్ ఉంటుంది. సో సర్ప్రైజ్ ఫర్ యూ అండ్ ఫర్ మీ ఆల్సో. జస్ట్ వెయిట్ ఫర్ 5 to 10 minutes. యూ విల్ హ్యావ్ అ సెషన్ నౌ. ఓకే, ఒక ర్యాంకర్ వస్తున్నారు మిమ్మల్ని చూడటానికి. యూ విల్ హ్యావ్ అ సెషన్. ఒక 10-15 minutes, హాఫ్ అన్ అవర్లో సెషన్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ వరకు సెషన్ ఉంటుంది, అంతే, ఎక్కువసేపు ఉండదు. అయిపోయిన తర్వాత రేపు సెషన్ సిలబస్ అనాలిసిస్ బై వినయ్ సార్. ఎల్లుండి న్యూస్ పేపర్ అనాలిసిస్ నేను వస్తాను. న్యూస్ పేపర్ అనాలిసిస్ నేను కంప్లీట్గా హిందూ పేపర్, ఎవ్రీవన్ షుడ్ బ్రింగ్ హిందూ పేపర్ టు ద క్లాస్. అండ్ బై డే ఆఫ్టర్ టుమారో మీ వాట్సాప్ గ్రూప్ కూడా కన్సల్టేట్ అయిపోతుంది, అందరూ వాట్సాప్లో ఉంటారు. చెప్పాను మీ గ్రూప్ పేరు ఏంటి, అమృతకాల్ బ్యాచ్. ఆ బ్యాచ్లో ఏది వచ్చిన మెసేజ్ నా తరఫున వచ్చినట్టే లెక్కేసుకోండి. ఇట్ కమ్స్ త్రూ మీ ఓన్లీ. ఓకేనా?
So now I'll allow 3-4 doubts. మీకు ఏ డౌట్ ఉందా ఏదన్నా 3-4 doubts you can ask me. 1 doubt from each student. Don't waste time. You can sit and నేను వచ్చినప్పుడు నించోవాల్సిన అవసరం కూడా లేదు. ఓకే, ఎవరన్నా మీకు ఇన్స్పిరేషన్ పర్సన్ వస్తే ఒక్కసారి వస్తే నించోండి, కానీ నేను వచ్చినప్పుడు నించోవాల్సిన అవసరం లేదు. హిందూ పేపర్ డిజిటల్ హార్డ్ కాపీ మీ ఇష్టం, కానీ క్లాస్కి వచ్చేటప్పుడు మాత్రం మీ చేతిలో హిందూ పేపర్ ఉండాలి. ఒక్క నిమిషం, ఒకవేళ డిజిటల్గా సబ్స్క్రైబ్ చేసుకుంటే అట్లీస్ట్ ట్యాబ్లో అయినా హిందూ పేపర్ ఉండాలి. అట్లీస్ట్ ట్యాబ్లో అయినా హిందూ పేపర్ ఉండాలి ఇఫ్ ఎట్ ఆల్. అండ్ ఫోన్స్ క్లాస్ రూమ్లో మోగకూడదు, ఫోన్ తీసుకుని బయటకు వెళ్ళకూడదు. ఫోన్స్ క్లాస్ రూమ్లో మోగకూడదు, ఫోన్ తీసుకుని యూ షుడ్ నాట్ గో అవుట్ ఫ్రమ్ ద క్లాస్ అన్లెస్ ఇట్ ఈస్ ఎమర్జెన్సీ. క్లాస్లో సౌండ్ నాన్ సెన్స్ చేయకూడదు. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ డౌట్, ఐ కమ్ టు యూ బ్యాక్ అగైన్. ఎనీ అదర్ డౌట్ చెప్పమ్మా. CSAT, how many of you worry about CSAT? Oh, so I'll come. By day after tomorrow, I'll provide a solution for your CSAT. ఈ భయాలన్నిటికీ మీకు మొత్తం CSAT లో ఏం జరుగుద్దో మీకోసం ఏం చేయాలో మొత్తం చెప్తాను. దాన్ని వదిలేసాను, నాకు వదిలేసాను CSAT. ఐల్ ట్రై, నేను మీకు బెస్ట్ టీచర్స్ తీసుకొస్తాను CSATకి. ఎవరైతే మేము ఎవరికి స్లోగా బాగా నేర్పించే టీచర్ కావాలి మీకేనా? సరే, ఓకే, నేను స్పెషల్గా మాట్లాడతాను. ఓకే, డోంట్ వరీ. సో యుల్ గెట్ దట్. ఎనీ అదర్ రిక్వైర్మెంట్? CSAT అయిపోయింది. నెక్స్ట్, యా స్మార్ట్ వర్క్, ఇది నెక్స్ట్ క్లాస్. ఇప్పుడు వస్తాను ఎగ్జాంపుల్. యూపీఎస్సీలో ఒక చిన్న టెక్నిక్ ఉంది. ఆ టెక్నిక్ ఏంటంటే డూయింగ్ స్మార్ట్ వర్క్. అండ్ వాట్ ఈజ్ స్మార్ట్ వర్క్ అండ్ వాట్ ఈజ్ హార్డ్ వర్క్? ఇప్పుడు హిస్టరీ ఉంది, హిస్టరీ సిలబస్ మొత్తం చదివేయటం, కష్టపడటం హార్డ్ వర్క్. నేను హిస్టరీలో మాస్టర్ అవ్వాలని చదవటం. యూపీఎస్సీ లాస్ట్ 30 years ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ చూసి ఎవ్రీ ఇయర్ 1 or 2 questions బుద్ధిజం నుంచి ఇస్తారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి ఎప్పుడైనా క్వశ్చన్ వస్తాయి. తర్వాత వేదిక్ సివిలైజేషన్ లో నేమ్స్, ముఖ్యంగా డిఫరెంట్ నేమ్స్ మీద, మైథలాజికల్ నేమ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. టైప్స్ ఆఫ్ మ్యారేజెస్ మీద క్వశ్చన్స్ అడుగుతున్నారు. సంఘం లిటరేచర్ ఆథర్స్ మీద క్వశ్చన్ అడుగుతున్నారు. ఇట్లా క్వశ్చన్ ప్యాటర్న్ చూసి ముందు వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి క్వశ్చన్స్ మ్యాప్ చేసి, ఏరియాస్ మ్యాప్ చేసి ఫోకస్ చేసేదాన్ని స్మార్ట్ వర్క్ అంటారు. మీకు యూపీఎస్సీలో ఒక టెక్నిక్ ఏంటంటే 1992 నుంచి 2023 వరకు లాస్ట్ 30 years ఆఫ్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పేపర్స్ మీ దగ్గర పెట్టుకుని రోజు 20 to 30 questions. డోంట్ ట్రై టు ఆన్సర్ బట్ ఎనలైజ్ ద క్వశ్చన్. డోంట్ ట్రై టు ఆన్సర్ బట్ ఎనలైజ్ ద క్వశ్చన్. ఆన్సర్ చేయడానికి ట్రై చేసిన క్వశ్చన్స్ ని ఎనలైజ్ చేయండి. దట్ ఈస్ కాల్డ్ స్మార్ట్ వర్క్. ఫస్ట్. రెండో స్మార్ట్ వర్క్, సెకండ్ది, క్వశ్చన్స్ ని ప్యాటర్న్స్ ని గెస్ చేయటం. ప్యాటర్న్స్ ని గెస్ చేయటం అంటే 20% ఆఫ్ యూపీఎస్సీ క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి ప్యాటర్న్. ఇయర్ పెయిర్స్ వచ్చాయి. పెయిర్స్ తెలుసా? పెయిర్స్ ఎలిమినేషన్ టెక్నిక్స్ తగ్గిపోయాయి. అలానే ఎలిమినేషన్ టెక్నిక్స్ నెక్స్ట్ ఇయర్ రావని కాదు. తర్వాత ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే కొన్ని సంవత్సరాల రిపోర్ట్స్, ఇండెక్సెస్ వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ అనేది ఇయర్ పక్కా క్వశ్చన్ నాకు ముందే తెలుసు. ఓకే, ఆ మిషన్ గవర్నమెంట్ చాలా అంబిషియస్ గా లాంచ్ చేస్తుంది. స్మార్ట్ వర్క్ అంటే లాస్ట్ 15-20 years లో క్వశ్చన్ ప్యాటర్న్స్ ఎలా వస్తున్నాయి, యూపీఎస్సీ ఏ ఏరియా మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది. ఐ డూ రిమెంబర్ ఇప్పటికి కూడా 2013లో 3D ప్రింటింగ్ టెక్నాలజీ గురించి ఆర్టికల్ వచ్చింది. 3D ప్రింటింగ్ టెక్నాలజీ గురించి ఆర్టికల్ రాగానే ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేసింది. అట్లా ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్ ముందు రోజు నేను అంతా చేస్తాను, ఎగ్జామ్ ముందు రోజు నేను చదువుతాను కాకుండా 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉందనుకోండి, 3D ప్రింటింగ్ టెక్నాలజీ మీద క్వశ్చన్ వస్తే అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇయర్ అనుకోండి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఓకే, ఇట్లా మనం స్మార్ట్ వర్క్ చేయాలి. ఎగ్జామ్లో అన్ని తెగ చదివేయకుండా
ఏదైతే చాలా ఇంపార్టెంటో ఆ స్మార్ట్ వర్క్ ని కొంచెం చూసుకోవాలన్నమాట. హార్డ్ వర్క్ అంటే హిస్టరీ మొత్తం చదవటం, స్మార్ట్ వర్క్ అంటే ఐడెంటిఫై చేసి చదవటం. రీసెంట్ గా కథక్ డాన్స్ ఫెస్టివల్, ఒడిస్సీ ఫెస్టివల్ జరిగింది. ఒడిస్సీ డాన్స్ ఫెస్టివల్, ఒరిస్సా వాళ్ళు దాన్ని చాలా ప్రమోట్ చేశారు. ఒడిస్సీ డాన్స్ ఫెస్టివల్ ఒరిస్సా వాళ్ళు దాన్ని చాలా ప్రమోట్ చేశారనమాట. దాన్ని ఆ కథక్ డాన్స్ ఫెస్టివల్ ని గురించి, ఒడిస్సీ గురించి, కథక్ గురించి రకరకాల డాన్స్లు రిఫరెన్స్ తెలుసుకోవటం, అలా ఇదంతా మీకు నేను నేర్పిస్తాను. నెక్స్ట్ 1 వీక్ 10 days లో స్మార్ట్ వర్క్ మీద స్పెషల్ ఎంఫసిస్, స్పెషల్ గా ప్రిపరేషన్ ఉంటుంది అనమాట. అలానే గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఇట్లాంటివి కూడా